నమస్తే, వెల్కమ్ టు విశ్వా టీవీ. ఇప్పుడు రీసెంట్గా గమనిస్తే భువనగిరి నియోజకవర్గం ఎంత కాంపిటీషన్లో అయిందనంటే చివరికి దాన్ని ఆ ఎంపీ అభ్యర్థిని ప్రకటించడానికి ఇంత సమయం పట్టింది. ముఖ్యంగా కాంపిటేటివ్ పోటీ బాగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గంగా అది పేరు తెచ్చుకుంది. దానికి తీన్మార్ మల్లన్న ట్రై చేశాడు, ఇంకా గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు కూడా కొంత ప్రయత్నం చేసినట్టు. తర్వాత ఇప్పుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే అభ్యర్థిని ఫైనల్ చేయడం జరిగింది. అంతిమంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా భువనగిరికి నిర్ణయించడం నిన్న చూసాం మనం. వారి గురించి ఏమి అంటే విషయము చాలా ఏళ్ళ నుంచి, అంటే ఇప్పుడు మనకు చాలామంది నోట్ల తక్కువ తెలుసు. కొంతవరకు మొన్నటి వరకు 1.5 2 years రేవంత్ రెడ్డి ఎగ్జిస్టెన్స్ అయినాక, పిసిసి అధ్యక్షుడు అయినాక ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి పాత్ర ఇటు డిజిటల్గా కానీ అటు ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ ఇన్ కాంగ్రెస్ పార్టీలో కొంత ఆయన యొక్క పాత్ర సహకారము చామల కిరణ్ది ఉంది. అయితే చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే మీరు అనుకుంటున్నట్టు మనం అనుకుంటున్నట్టు ఆయన గురించి కొంత ఏంటంటే 40-30 ఏండ్లు దాదాపు, అంటే 30-40 ఏండ్ల కాంగ్రెస్లోనే ఏ పార్టీలో కాకుండా మొట్టమొదటి నుంచి కూడా ఆయన ఎన్ఎస్యుఐలో విద్యార్థి సంఘం నుంచి కూడా ఆయన రావడం జరిగింది. ఆయన పాత్ర చాలా ఇదిగా, అంటే చాలా ఇంట్రెస్ట్గా, చాలా మనస్ఫూర్తిగా, ఆయన చాలా ఇష్టంతో దాదాపుగా మనసు పెట్టి చేసినటువంటి కార్యకర్త కాంగ్రెస్. ఆ కాలంలో ఆయనకు ఎక్కువ ఏఐసిసికి దానికి అటాచ్ కావడం, రాహుల్ గాంధీ స్థాయిలో ఏఐసిసిలో ఎంతో పని చేయడం, ఆ పని వెనక సరాహన అంటే ఆయనను చాలా బాగా చేస్తున్నావు అనేటువంటి మాటలు కూడా అప్పట్లో జరిగినాయి. అయితే ఎందుకు జరిగిందో కొన్ని కారణాల చేత సహజంగా ప్రతి పార్టీలో ఇవి జరుగుతూ ఉంటాయి. బాగా పనిచేయని వాళ్ళు ఎక్కువ కాలం ఏదో అణిగిమణిగి ఒక చోట ఉన్నట్టుగా కనపడుతుంది, కానీ పనిచేసే వాళ్ళకి అవరోధాలు ఎక్కువ. ఎందుకంటే బాగా గట్టిగా నడిచేటోడికి తట్లు తాకుతాయి అన్నట్టు ఆయనను మధ్యలో ఒకసారి ఎందుకు చేశారో కారణం తెలియదు, కానీ సస్పెండ్ కూడా చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. అయినా ఆయన మొక్కవోని ధైర్యంతో ఆ విధంగా దాన్ని అది సేవను అట్లే కంటిన్యూ చేసుకుంటూ ఉండి నిలబడి ఒక సమయంలో ఇక్కడ అవకాశాలు, తన వయసు ఆ స్థాయికి వచ్చినప్పుడు, తన యొక్క సీనియారిటీ లెవెల్స్, తన అవసరం ఉంది అని అనుకున్నప్పుడు కూడా ఓర్పుగా, ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్లో అదేదైతే ఎలక్షన్ ఉన్నప్పుడు ఆయనకు ఆ ప్లేస్ చామల కిరణ్కు వస్తుందని కూడా అనుకున్నారు. ఆ విధంగా ఆయన అకామిడేట్ ఎక్కడ చేయాలన్నా కూడా, ఎక్కడ సెట్ చేయాలనుకున్నా ఏదో ఒక అవరోధం వచ్చి ఇంతవరకు కూడా ఒక కార్యకర్తగా కష్టపడే వ్యక్తిగా కాంగ్రెస్కు నిలబడమే జరిగింది. ఇంకెక్కడ కూడా ఆయన ఎదురు తిరగడం కానీ, అవకాశం ఉంటే ఒక రకంగా మాట్లాడాడు, లేకపోతే అవకాశం లేకపోతే ఇంకో రకంగా ఎక్కడ కూడా ఆయన చేయలేదు. ఎందుకంటే ఆయనలో ఆ యొక్క మినిమం డిసిప్లిన్ ఇన్ ద పార్టీ బాగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు. కురిగిపోకుండా, వంగిపోకుండా, లొంగిపోకుండా, ఎక్కడ కూడా నిర్వీర్యం అయిపోయి బయటకు వచ్చి ఉన్నది లేని మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. కాబట్టి ఇప్పుడు బాగా ఎదిగినటువంటి నిలబడినటువంటి ఆ వ్యక్తి కాంగ్రెస్ కూడా ఎదిగి కొంత ముందుకు పోతున్న తరుణంలో ఆయన క్యాండిడేచర్ ఇవ్వడము. భువనగిరిలో ఇప్పుడు గతంలో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడో ఆయన కష్టం వల్ల అనుకోండి, లేకపోతే ఆయన ప్రజెన్స్ వల్ల అనుకోండి, మొన్న బాగా కాంగ్రెస్ ఊపందుకుంది ఆ నియోజకవర్గంలో. అక్కడ కూడా గమనిస్తే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మొన్న ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నాడు. కాబట్టి ఆ కుంభం అనిల్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనుకుంటూ వచ్చినా ఆయనకు కూడా కొంత సేవ, కొంత బ్యాక్గ్రౌండ్ కాస్త గట్టిగా ఉండడం వల్ల ఆయన అనిల్ కుమార్ రెడ్డిని కూడా ప్రజలు ఆశీర్వదించారు. అదే టైంలో చామల కిరణ్ రావడం, చామల కిరణ్ బ్యాక్గ్రౌండ్ ఇంత గొప్పగా ఉండడం, ఆయన ప్రజలలోకి వచ్చి ఏ విధంగా సేవ చేసి ఇంకా గొప్పగా కనపడతారో ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు కూడా అనుకుంటున్నారు. ఆ టైంలో ఈ అవకాశం రావడం అనేది, అంటే ఎవరైతే ఓపికగా మొక్కవోని ధైర్యంతో మంచి విశ్వాసంతో అట్లే ఉంటారో వాళ్ళకు ఒకనాడు అవకాశం వస్తుంది. ఆ అవకాశాన్ని లేట్ అయినంత మాత్రాన కార్యకర్త తక్కువ కాదని కాదు. ఆయన ప్రేమ, సేవ, అందరిలో కలిసిపోయే తత్వం, ఎక్కడ కూడా కాంట్రవర్షియల్ వ్యక్తి కాదు. ఆ కాంట్రవర్సీ లేని, మచ్చలేని వ్యక్తి భువనగిరికి వచ్చిండు. కాబట్టి ఏ విధంగానన్నా
ప్రజలు ఆశీర్వదించి ఆయన మంచి క్యారెక్టర్ను ఇంకా ఉపయోగపడేటట్టు రాబోయే కాలంలో అన్ని విషయాల మీద డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే ఇటు యాదగిరిగుట్ట ఇలాంటి ప్రాంతం ఉన్నటువంటి ప్లేస్ అది చాలా డెవలప్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఆల్రెడీ కొంత డెవలప్ అయినటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, కానీ చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం ఒకప్పుడు. ఇప్పుడు దాదాపు 2-3 ఏళ్ల నుంచి మన వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడైతే ఎంట్రీ అయినరో అక్కడి నుంచి కొంత ప్రజలలో చైతన్యం కూడా ఎక్కువ రావడం జరిగింది. ఎందుకంటే ఆయన గతంలో ఆ కరెంటు రిజిస్టర్స్ కానీ, కరెంటు మ్యానిపులేషన్ ఎట్లా ఉంది, 24 hours ఎట్లా ఇవ్వలేదు అని చూపించడం వల్ల చాలామంది కార్యకర్తల్లో ప్రజల్లోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత చామల కిరణ్ కూడా ఇటు అఫీషియల్గా ఆఫీస్ బేరర్గా బాగా ఉపయోగపడుతుంది ఏఐసిసిలో. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎంట్రీ అయినాక ఆయనకు వెన్నంటి ఉన్న వాళ్ళల్లో చాలామందిని చూసాం మనం. వేం నరేందర్ రెడ్డిని, చిలక మధుసూదన్ రెడ్డిని, మళ్ళీ చామల కిరణ్, ఇలాంటి వాళ్ళను చాలా సీనియర్స్ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇది మనసులో పెట్టుకొని ఏ విధంగా ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తారు అనేది ప్రజలు కూడా వేచి చూశారు. నిన్నమన్నా ఎవరికి వస్తుంది టికెట్. కాకపోతే ఇక్కడ బ్యాక్వర్డ్ క్లాస్ బీసీకి వచ్చిందా ఓసీకి వచ్చిందా అనే క్వశ్చన్స్ కాదు. బీసీలు అనేది కేవలం కుల పరంగా మనం అనుకుంటున్నాం, కానీ మేధోపరంగా వెనకబడ్డవాడు చాలా డేంజర్ ఇంకా. కాబట్టి మేధోపరంగా బాగా ఉన్నటువంటి చామల కిరణ్ను మనం ఆశీర్వదించి, మన ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు పాపాలని నిర్ణయించుకున్నారు అనుకుంటున్నారు. ఇక ఆ వైపు ప్రయాణం చేసి భువనగిరిని సస్యశ్యామలంగా అభివృద్ధి దిశగా ప్రయాణం చేసుకోండి. కాబట్టి ఎక్కడ కూడా ఏదైనా ఉంటే వెనక అడుగు వేయకుండా మీ మనస్ఫూర్తిగా చక్కని ఆలోచనతోని ఈసారి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వదించి ముందుకు తీసుకుపోవాలని ప్రజలు అనుకుంటున్నారు.